తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు విజయోత్సవ పండుగ రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. నేటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని కలెక్టర్ విజయేంద్ర భోయ్ తెలిపారు. రైతు పండుగకు రేపు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్తున్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయ్తో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. రైతు విజయోత్సవంలో భాగంగా రెండో రోజు పలు మంత్రులు అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇది అధికారికంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి జిల్లా కలెక్టర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మనతో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర భోయి గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, రెండో రోజు ఎవరెవరు మంత్రులు ఇక్కడికి రాబోతున్నారు? ఈరోజు రెండో రోజు మన రైతు పండగ. ఈ రోజు మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు వారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం. అది కాకుండా చాలా జిల్లాల నుంచి, వివిధ జిల్లాల నుంచి రైతులందరూ కూడా వస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతులతో మాట్లాడతారా, దాని తర్వాత ఏం ప్రోగ్రామ్? రేపు కూడా ఈ రైతు పండుగ కొనసాగుతుంది. ఇదే విధంగా రేపు కూడా రైతులు అందరూ కూడా సందర్శించడము, అదేవిధంగా వేరే సంస్థలు ఈవెన్ పిల్లలని కూడా సందర్శించమని చెప్పి మేము కోరుతున్నాము. అంటే రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ కానీ, రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, వాటి గురించి చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి అది కూడా చేస్తున్నాము. దాంతో పాటుగా సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి రైతులతో ఇంటరాక్ట్ అవ్వడము, సదస్సులో పాల్గొనడము చేస్తారు. మేడం 150 స్టాల్స్ పెట్టారు కదా, 150 స్టాల్స్ లో అది ఏదైతే సైంటిస్టులు కావచ్చు వీళ్ళు రైతులకు అవగాహన కల్పిస్తున్నారా? 150 స్టాల్స్ మీరు చూస్తే అన్ని కూడా రైతులకి, వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి సంబంధించిన ఆవిష్కరణలు, మెషినరీ, రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. ప్రతి చోట కూడా వివిధ సంస్థల సైంటిస్టులు, తర్వాత నిపుణులు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు. అదే కాకుండా మనకి అక్కడ ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము, ఎల్ఈడి అన్ని ఫెసిలిటీస్తో. అక్కడ కూడా కంటిన్యూస్గా మనకి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు, సైంటిస్టులతో ఈ యొక్క రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ స్థానిక మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క రెండో రోజు ఇక్కడికి రానున్నారు. అంతేకాకుండా రేపు సీఎం రేవంత్ రెడ్డి ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ రైతులతో కూడా వాళ్ళు కలిసి స్టాల్స్ దగ్గర మాట్లాడతారు. అనంతరం ఏదైతే దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా రేపు సాయంత్రం ఉండబోతుందని చెప్పి జిల్లా కలెక్టర్ విజేంద్ర భోయి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్.